కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి పాల ఉత్పత్తి కర్మాగారం నంద్యాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ముత్యాలపాడు సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ విచారణకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు త్రిసభ్య కమిటీ సభ్యులైన విజయ్ సింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిల సమక్షంలో ముత్యాలపాడు సొసైటీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులు పరిపాలనా భవనంలోని కార్యాలయంలో వేచి ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో పాలక మండలి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అడ్డుకోవడానికి చేపట్టిన ప్రయత్నాల దృష్ట్యా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత నెల 29వ తేదీన నిర్వహించాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం పోలీస్ అధికారుల సూచనల మేరకు వాయిదా వేయడం జరిగిందని, నేడు ఈ కమిటీ నిర్వహించేందుకు రావడం జరిగిందని త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు కూడా నిర్దేశించిన సమయానికి వారు రాని పక్షమున ఈ సమావేశాన్ని 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ్ సింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులకు విచారణ నిమిత్తం నోటీసులు పంపడం జరిగిందని, వారు నేడు సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తదుపరి త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. డైరెక్టర్ల ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాల ఉత్పత్తిదారుల సొసైటీ సభ్యులు ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. 10వ తేదీ నిర్వహించే త్రిసభ్య కమిటీకి ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులు నేరుగానైనా లేదా మీడియా ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారానైనా వివరణ ఇవ్వవచ్చని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్లో మార్నింగ్ జరిగినది, అంటే ఈరోజు ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మేము 11 నుంచి 1 గంట వరకు వేచి చూసాం, అంటే ఎదురు చూసాం వాళ్ళ కోసం. వాళ్ళు 1 గంట లోపల రాలే. మేము అప్పుడు దీని తీర్మానం సాయంత్రం ఇస్తామనే లోపల మళ్ళీ వాళ్ళు బయలుదేరి రావడం జరిగింది. 1 గంటన్నరకు సిఐ గారు, మన నంద్యాల తాలూకా సిఐ గారు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మేము ఇది మాకు అవకాశం మళ్ళీ కల్పించాలి. ఈరోజు అంటే వాతావరణం బాగాలేదంట, మళ్ళీ ఎందుకు బాగాలేదో నాకు కూడా తెలుసు. అటు ఇటు అందరు పోలీసు వాళ్ళే ఉన్నారు. మధ్యలో ఎవరు వాతావరణం డిస్టర్బ్ చేస్తున్నారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఇంకా అది మీరే అర్థం చేసుకోండి, బాగుంటుంది. కానీ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆ వాయిదా కూడా మా ముందు వచ్చేయని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మా ముందు రావడానికి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మేము వాళ్ళ కాడికి పోయి తీసుకోవాలన్నట్లు కొంచెం పద్ధతులు ఉన్నాయి. అంటే కొత్త కొత్త పద్ధతులు ఈ మధ్య అలవాటు అవుతున్నాయి ఎట్లా మరి. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఎక్కడే కానీ ఇప్పుడు వచ్చిన వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా దాన్ని పదే పొద్దున సాయంత్రం ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే 1,20,00,000 డిఫాల్టర్ అనేది మాట్లాడినా నేను. దాని మీద మటుకు రాదు జవాబు. ఏదో మీరెట దూకినారో చెప్పండి, నేనెట దూకినారో చెప్తా అన్నట్టు చెప్తున్నాడు. 1,20,00,000 డిఫాల్టర్ దీంట్లో ఎక్కడానికి వీలు కాదు. ప్లస్ ఈయన కూడా మనం ఇచ్చిన 6 మందిలో ఆయనకు సంబంధమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే చెప్తాం, నోటీస్ ఇచ్చింది 6 మందికి, వాళ్ళు వచ్చి సమాధానం చెప్తే సరిపోతాయి. ఇంకా పెద్దగా చెప్పి ఉపయోగం లేదనుకుంటున్నా. 10వ తారీఖు మళ్ళీ వాళ్ళ వివరణ వస్తుంది. ఈసారి రిజిస్టర్ పోస్టే, మళ్ళీ ఇట్లా అవకాశం ఉండదనుకుంటున్నా. ఆ రోజు మళ్ళీ తెలియజేస్తా. ఆ రోజు వాళ్ళ వివరణ వచ్చేదాన్ని బట్టి మళ్ళీ ఆ రోజు ఏమైనా కొత్త లెటర్ వస్తుందో తెలియదు, రిక్వెస్ట్ లెటరు. కానీ ఎంత చెప్పినా అరిగిపోయిన టేప్ రికార్డ్ మాదిరి రోజు ఇదే చెప్పాలంటే కొంచెం కష్టము. ఏదన్నా ఉన్నా ఫస్ట్ డిఫాల్టర్ అయిన అతను దాన్ని నింద పడింది, ఆ నిందను ముందు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది.
దాన్ని చేసుకున్నాక మిగతా వచ్చి అందరి మీద ఎవరెవరు ఏం చేశారు. ఇప్పుడు మన మీద మచ్చ ఉన్నప్పుడు ముందు మనం క్లీన్ చేసుకోవాలి కదా. మనది చేసుకోకుండా ఎదుటోడు అట్లా ఇట్లా అని మనం చెప్పి ఉపయోగం లేదు. ఇంకా ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు. రేపు 10వ తారీఖు వివరణ ఇస్తే దాన్ని బట్టి తొందరగా ఇవి ఎలక్షన్స్ కూడా జరగాలి కాబట్టి 10వ తారీఖైనా మళ్ళీ మేము ఉండగా మీరు రాము, మీరు పోయాక మేము వస్తామని కాకుండా ఈసారి ఎదురు పడితే ఏదో జరుగుతుందంట. మరి అది ఎదురు పడితే ఏం జరుగుతుందో జరగడంగా అవతల రూమ్లో వాళ్ళు కూర్చుంటారు, ఇవతల రూమ్లో మేము కూర్చుంటాము, మధ్యలో పోలీసు వారు ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడడం కూడా దేనికి? ఏదైనా ఇచ్చిన మీ ద్వారా వివరణ మాకేం పని లేదు. ప్రెస్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మీరు తెలియజేస్తే ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా పోలీసు వారికి కానీ ఇక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులకు కానీ మన ఎంప్లాయీస్కి కానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏది తెలియజేయాలనుకున్నారో అది ప్రెస్ ద్వారా కానీ ఏదైనా నోట్ ద్వారా కానీ తెలియజేసి మాకు పంపిస్తే దాన్ని కన్సిడర్ చేసి మేము ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఆ రోజు కూడా మేము వస్తాము, మేము వచ్చే ముందు వీళ్ళు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఒక క్లారిటీ రావాలి సబ్జెక్ట్. అంతేగాని అదే పనిగా తిప్పకండి. తొందరగా ఏదైనా ఉంటే పంపించండి, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.